రాజకీయం ఎమ్మెల్యేలకు కప్పినవి పార్టీవా లేక సంప్రదాయమా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి 10 మంది పోయిర్రు. తాజాగా ట్విస్ట్ ఇచ్చిన అరికపూడి గాంధీ తాను ప్రతిపక్షమే అంటూ ప్రకటన. డెవలప్మెంట్ కోసమే సీఎంను కలిశాను అంటూ స్పష్టం. ఆ సమయంలో దేవుడి కండువా కప్పారంటూ వెల్లడి. అవాక్కైన హస్తం గులాబీ పార్టీ లీడర్లు. మరో 8 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? దానంకు మాత్రం టెక్నికల్ ఇష్యూస్. కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేయడంతో ఇప్పుడు విషయం ఏమైపోయిందంటే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. ఇది స్పీకర్ పరిధిలోని అంశమని కోర్టులు వదిలేయట్లే. స్పీకర్ పరిధిలోని అంశమైనా మోరల్గా ఎథికల్గా ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకుంటాయని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో హైకోర్టు కూడా మొన్న ఈ దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కేసు విషయంలో కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. మీరు 4 వారాల్లోగా స్పీకర్ ముందు పెట్టాలి అని ఎవరు అసెంబ్లీ సెక్రటరీకి ఆర్డర్స్ ఇచ్చింది. ఒకవేళ మీరు 4 వారాల్లోగా మీరు స్పీకర్ దగ్గరికి అంశాన్ని చేర్చకపోతే మేమే ఈ కేసును సుమోటోగా తీసుకొని మళ్ళీ విచారిస్తామని ఇప్పటివరకు వేసిన పిటిషన్లని క్లోజ్ చేసింది. గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది 3 నెలల్లోగా ఈ ఫిరాయింపుల మీద మీరు చర్యలు తీసుకోవాలని గతంలో ఉన్న కేసుల విషయంలో స్పష్టం చేసింది. మళ్ళీ అది 5 మెన్ బెంచ్కి వెళ్ళింది. అక్కడ కూడా ఇదే చర్చ. ఎక్కడ ఏ చర్చ వచ్చినా మనకి మోరల్గా ఎథికల్గా అయితే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఉండకూడదు. కానీ దొంగలు మొత్తం పైసలకి అమ్ముడుపోయి, పదవులకు అమ్ముడుపోయి పార్టీలు జంప్ అవుతున్నారు. కొనేటోళ్ళు కూడా అట్లే కొంటున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే దొంగ పని చేసిండు. వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు బై ఎలక్షన్ తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఎవరు మన దానం నాగేంద్ర అయితే ఇరుక్కపోయిండు. సరే, మరి కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు విషయంలో ఏం జరుగుద్దో చెప్పలేం. కానీ దానం నాగేంద్ర అయితే డైరెక్ట్గా ఇరుక్కపోయిండు. ఎట్లా? ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. సో టెక్నికల్గా ఎవిడెన్స్ ఉన్నది ఆయనకి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. కాకపోతే మరి వీళ్ళు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిని కూడా ఎందుకు పెట్టిరంటే తెల్లం వెంకట్రావు పొంగులేటికి చాలా దగ్గర, సో ఆయన వెనక్కి రాడన్న ఉద్దేశంతో. కడియం శ్రీహరి ఆయన కూతురికి టికెట్ ఇప్పించిండు. ఆమె ఎంపీగా పోటీ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నది ఆమె. సో కాబట్టి ఆయన కూడా వెనక్కి రాలేడు అని చెప్పి ఈ ముగ్గురి మీద బీఆర్ఎస్ పార్టీ కేసు వేసి కొట్లాడుతున్నది. సరే, వాళ్ళకి అర్హత ఏమున్నదంటే వాళ్ళకి ఏమున్నది? వాళ్ళు చేసిన దొంగ పనే అది కదా. లాస్ట్ 10 ఇయర్స్గా పార్టీలను విలీనం చేసుకున్నారు కదా. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ ప్రజాపద్దుల కమిటీ ఏదైతే ఉందో పబ్లిక్ దీంట్లో ఈ కమిటీలో, పిఎస్సి కమిటీలో, పబ్లిక్ అఫైర్స్ కమిటీలో అరికపూడి గాంధీని చైర్మన్గా నియమించారు. యాక్చువల్గా ఆ పిఎస్సి చైర్మన్గా ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ లీడర్ ఉండాలి. ఈ సభ్యులనేమో ఈ మెంబర్స్నేమో సభ్యులు ఎన్నుకుంటారు. మెంబర్సు అందులోంచి ఒక చైర్మన్ని స్పీకర్ ఎంపిక చేస్తాడు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళేమో వేముల ప్రశాంత్ రెడ్డిని, ఇంకొక ఆయన్ని గంగుల కమలాకర్ని సూచిస్తే అప్పటికి అరికపూడి గాంధీ కూడా నామినేషన్ వేసిండు. ఈయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. సో భారీ ట్విస్ట్ ఏంటంటే అరికపూడి గాంధీని పిఎస్సి చైర్మన్ చేసిరు. బీఆర్ఎస్కి అర్థం కాలేదు, షాక్ అయిపోయింది వాళ్ళు. ఏంది ఇట్లా డెసిషన్ అంటే? ఆయన అప్పుడు ఏమి ఇచ్చిన స్టేట్మెంటు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను మర్యాదపూర్వకంగా డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రిని కలిసిన అని కథం ప్లేట్ ఇట్లా ఫిరాయించేసిండు. అది కథ. కాకపోతే ఏంటంటే వీళ్ళంతా రేవంత్ రెడ్డికి అనుకూలంగా, కాంగ్రెస్కి అనుకూలంగానే పనిచేస్తారు. ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ ఎక్కడ అంటే ఒక దానం నాగేందర్ విషయంలోనే ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇక వీళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా బయట ఆ బీఆర్ఎస్లో ఉంటూనే కాంగ్రెస్కి సహకరిస్తారు అన్నట్టు లెక్క వీళ్ళంతా. ఇగో, నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలే, ప్రతిపక్షంలోనే కొనసాగుతున్న. పిఎస్సి చైర్మన్ పదవి హరీష్కు ఇస్తేనే ప్రతిపక్షమా? ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రశ్న. ఇగో, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అంటుండు, మళ్ళీ హరీష్ని క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ఏంది? రేవంత్కి దగ్గరగా ఉన్నాడు, కాంగ్రెస్కే దగ్గరగా ఉన్నాడు. కాకపోతే టెక్నికల్గా ఇష్యూ వస్తుంది. రేపు పొద్దున మళ్ళీ కోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు గతంలో కంటే భిన్నంగా అని వీళ్ళు మళ్ళీ మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎలక్షన్స్కి ఇబ్బంది లేకుండా, మళ్ళీ బై ఎలక్షన్స్ రాకుండా.